ప్రార్థనయే వారి భవిష్యత్తు, వారి తలరాతలను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. డోంట్ పుట్ అన్నెసరీ ప్రెషర్ ఆన్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ పార్ట్నర్. ఎప్పుడు పెట్టదు. రిలాక్స్. గాడ్ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్. నీ కుటుంబం యొక్క మరి కార్యాలన్నీ దేవుడు నిర్వహిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. మొదట నువ్వు చక్కగా ఉండు. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అది ఎప్పుడు కూడా మర్చిపోదు. యూ రెస్పెక్ట్ ఫ్యామిలీ. నేనేమంటానంటే కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తుందంటే కుటుంబం అనే వ్యవస్థ ఏంటో కూడా అర్థం కాదు. అందుకే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మొన్న ఆగస్ట్ నెల 4 వివాహాలకు 4 జంటలను పిలిచి నేను 2 గంటలు వారితో గడిపినాను. ఎందుకంటే వారు కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థలో అడుగు పెడుతున్నప్పుడు వారికి కనీస జ్ఞానం ఉండాలి కదా. అంటే ఇప్పుడు పక్షులు, పక్షవాదులు, మృగాలకు ఏమి కౌన్సిలింగ్ అక్కర్లేదు. అది వాళ్ళు న్యాచురల్గా దేవుడు వారికి మరి వాటికి తెలివిచ్చినాడు. కానీ అలా కాదు కదా. మానవ సమాజంలో ఎంత మర్యాద, ఎంత క్రమంతో బ్రతకాలి. కాబట్టి వారికి ప్రతి సంఘం కూడా వివాహానికి ముందు ఆ జంటను పిలిచి చక్కగా కౌన్సిలింగ్ చేయాలి. ఈ సంఘాల్లో అవి కనబడటం లేదు.